మీ హక్కుల్ని రక్షిస్తాం. మిత్రులారా, ఈ గుండాగాళ్ళు ఏదో పెద్ద రౌడీలు, వీళ్ళేదో పోటుగాళ్ళు అని భయపడమాట. వీళ్ళంతా మనీలో బ్రహ్మానందం లాంటి గుండాగాళ్ళు. బయటికి చెప్పుకుని తిరగడమే. ఒక ఆటోలో వేసుకుని బ్రహ్మానందం ఎట్టయితే అటు ఇటు తిరుగుతూ ఉంటాడో, వీళ్ళు ఒక పొలేరో వేసుకుని తిరుగుతున్నారు. ఎవర్రా నువ్వు నా బండి ఆపడానికి నువ్వెవర్రా అని చెప్పి ఎదురు తిరిగి అడగండి, తోక ముడిచి పారిపోతారు. తోక ముడిచి పారిపోతారు. గుండమ్మ కథలు చూసేవాళ్ళు కదా, రాజనాల లుంగి కట్టుకుని నడుకో బెల్ట్ పెట్టుకుని చేతిలో కర్ర పుచ్చుకుని వస్తాడు రౌడీలాగా. మన గుండమ్మలే వీళ్ళని తరివేయచ్చు. ఈ రౌడీలను తరివేయడానికి మీలో ప్రతి ఒక్కరూ ఈ సూపర్ స్టార్ కృష్ణే. మీరేం తక్కువ అనుకోమాకండి. ఎందుకంటే న్యాయం మీ పక్షాన ఉంది, నిజం మీ పక్షాన ఉంది, సత్యం మీ పక్షాన ఉంది, ధర్మం మీ పక్షాన ఉంది. కాబట్టి ధైర్యంగా ఈ గుండాలని వెళ్ళగొట్టండి. ఏ ఇబ్బంది వచ్చినా ఫోన్ చేయండి, మేము ఖచ్చితంగా వస్తాం, మీతో పాటు నుంచుంటాం. వీడియోలు చేసో పేపర్లో రాసో ఈ దుర్మార్గం ఆగేటట్టు లేదు. మనకు మనమే ఎదుర్కోవాల్సిందే. ఎందుకంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు, ప్రభుత్వం, మైనింగ్ డిపార్ట్మెంట్, పోలీసులు, మీడియా అందరూ కలిసిపోయారు ఏఎంఆర్కి సంపద సృష్టించి పెట్టే కార్యక్రమం. కాబట్టి ఇవాళ మనం ప్రజలుగా మనకు మనమే మన మట్టిని, మన హక్కుల్ని రక్షించుకోవాల్సిందే. మీకు ఇంకో విషయం చెప్తున్నా, 2018లోనే జీవో నెంబర్ 40 ద్వారా 21/5/2018 జీవో నెంబర్ 40 ద్వారా చెరువులో మట్టి ఇళ్లకు మొరం పోసుకోవడానికి కానీ, లేకపోతే పొలాలు మెరక చేసుకోవడానికి కానీ, ఈవెన్ కమర్షియల్ పర్పసెస్కి అంటే ఒక లేఅవుట్లో పోయడానికి కానీ, లేకపోతే ఇటుకు బట్టి పెట్టుకోవడానికి కానీ వాడుకోవచ్చు అని చెప్పి 2018లో జీవో వచ్చింది. నేను గర్వంగా చెప్తున్నా, ఈ జీవో రావడానికి వెనకాల నేను ఎమ్మడబట్టడమే కారణం. కాబట్టి అది అప్రస్తుతం. ఈ జీవో తెప్పించాం ఎందుకంటే, మీరెందుకండి నీరు మట్టి గాడిద గుడ్డు అని చెప్పి కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు తగలబెడతారు. రైతులకి తవ్వుకొని ఇస్తే వాళ్ళే తవ్వుకుంటారు, వాళ్ళే చెరువులు లోతు చేస్తారు. ఆ మట్టి ఉపయోగపడద్దు పొలాలకి, చెరువులు లోతు అవుతాయి అని చెప్తే ఆ రోజున మొత్తానికి విన్నారు. వ్యవసాయ పనులకు కానీ, కమర్షియల్ పర్పస్కి కూడా ఈ చెరువు మట్టి వాడచ్చు అని చెప్పి ఆ రోజున జీవో ఇప్పించాం. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు రాగానే దీన్ని జీవోని పక్కన పెట్టించేసి ఆపిచ్చేసి మళ్ళీ 1 సంవత్సరం తర్వాత కమర్షియల్గా వాడకూడదు, వ్యవసాయం వరకు వాడుకోవచ్చు, దానికి ఆర్ఐది వచ్చి ఇన్స్పెక్షన్ చేయాలి, ఇంజనీర్ వచ్చి పర్మిషన్ ఇవ్వాలి, తర్వాత వచ్చి ఎంఆర్ఓ ఇన్స్పెక్షన్ చేయాలి. అంటే ఇవ్వని దొబ్బేయమని అర్థం. టూకీగా చెప్పాలంటే ఆయన ఇచ్చిన జీవో అట్టుంది. తర్వాత సంవత్సరం అదే దుర్మార్గం కంటిన్యూ చేస్తూ వచ్చారు. మళ్ళీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2025లో నాకు తెలిసినంత వరకు జీవోని పునరుద్ధరించారు. కాబట్టి ఇవాళ నైతికంగా, చట్టపరంగా, జీవో పరంగా చెరువులో మట్టి తీసుకునే హక్కు ప్రతి గ్రామస్తుడికి ఉంది. ఆ హక్కును ఉపయోగించుకోండి. ఎవడన్నా అడ్డం వస్తే మాకు ఫోన్ చేయండి, మేము మాట్లాడదాం, వాళ్ళతో అటు సంగతి ఏంటో తెలుస్తాం. కాబట్టి మిత్రులారా, ప్రజలు భయపడడం మానేయాలి. ఈ దుర్మార్గాన్ని ఎదుర్కోవాలంటే మనం నడుగు కట్టాల్సి. ఎప్పుడో అమెరికా వాడు వచ్చి మన హెల్ప్ చేయడు. ఇంకొకటి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక్క విషయం మనం చేయగలుగుతాం. జేడిపి గ్రిబుల్ అని ఒక ఇంగ్లీష్ ఆయన, ఇది అడ్మినిస్ట్రేషన్లో ఉండేవాడు అప్పట్లో. ఆయన ఒక పుస్తకం రాశాడు, హిస్టరీ ఆఫ్ ది డెక్కన్ అని. దక్కన పీఠభూమి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, ఈ రాష్ట్రాల చరిత్ర 14వ శతాబ్దం నుంచి చరిత్ర రాశాడు. ఆయన ఏం రాశాడు చెప్పనా, ఒక చోట
ఆంధ్రుల సొమ్ము తిన్న ఢిల్లీ పాలకులు ఎవడు బాగుపడలా. ఉదాహరణతో సహా చెప్పాడు. ఆంధ్రుల సొమ్ము దోచుకుని పోయిన ఢిల్లీ పాలకుడు ఎవడు బాగుపడలా. అతి నీచమైన మరణానికి గురయ్యారు. అల్లావుద్దీన్ ఖిల్జీ పోయి అడుగు మేనమామ జలాలుద్దీన్ చంపేస్తాడు. ఎక్కడి నుంచి? ఆంధ్రా నుంచి తీసుకుపోయిన డబ్బులే. తర్వాత మలిక్ కపూర్ ఆంధ్రా నుంచి తీసుకెళ్లిన డబ్బులతో అల్లావుద్దీన్ ఖిల్జీకి విషం ఇచ్చి చంపేస్తాడు. వాడి కొడుకులు కళ్ళు తీసేస్తాడు. అదే మలిక్ కపూర్ ఇంక నెల రోజుల్లో వాడిని ఆ రాయల్ ఘాట్లో చంపేస్తారు. అట్లాగే మహమ్మద్ బిన్ తుగ్లక్ డెక్కన్ నుంచి తీసుకుపోయిన డబ్బులతో గియాసుద్దీన్ తుగ్లక్ అని చంపేస్తాడు. తర్వాత ఆ తుగ్లక్ గాడు ఎన్ని పనులు ఎదవ పనులు చేశాడో మనందరికీ తెలుసు. కాబట్టి ఆయన రాసేది ఏంటంటే ఆంధ్రుల సొమ్ము లూటీ చేసినవాడు ఎవడు బాగుపడలా ఢిల్లీకి పోయేవాడు. నేను మూఢనమ్మకాలు లేవు కానీ నాకు ఇది ప్రకృతి ధర్మం. ఆంధ్రుల సొమ్ము తినేవాడు ఎవడు బాగుపడు. అందుకనే ఇవాళకి మనం ఎన్టీ రామారావు గారిని, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారిని చాలా గౌరవంగా తలుచుకుంటాం. వాళ్ళ గురించి ఎప్పుడన్నా తలుచుకున్నాం. ఎందుకంటే వాళ్ళకి తోచిన రీతిలో వాళ్ళకి చేతనైనంత వరకు ప్రజలకు సేవ చేశారే తప్ప ప్రజల డబ్బు కొట్టేయడానికి ఎప్పుడు ప్రయత్నం చేయలే. అందుకే మనకు వాళ్ళ మీద అంత గౌరవం. ఈ రోజున ఇదంతా జరుగుతూ ఉంది అని అంటే ఎవరు కళ్ళు మూసుకుని ఉన్నారో అనేది మనకు అర్థం కాదు. ప్రజలు కళ్ళు మూసుకున్నారు అనుకుంటున్నారా? నిన్ననే పేపర్లో పెద్ద అక్షరాలతో వచ్చింది, నేను ఈ సీటులో ఉండగా అవినీతి జరగదు అని ముఖ్యమంత్రి గారు నిన్ననే వచ్చింది. ముఖ్యమంత్రి గారి సీట్లో లేరా? ఆయన బదులు ఇంకెవరన్నా కూర్చున్నారో మనకు అర్థం కాదు. ఇది పరిస్థితి మిత్రులారా. ప్రజలకు మరొక్కసారి చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. 10G కుళికలు 34, 3, 4, 34. ఎవడైనా ఏఎంఆర్ గుండాగాళ్ళు పల్లెటూరుకు వచ్చి ఊళ్ళలో కానీ పట్టణ శివార్లలో కానీ మట్టి ట్రాక్టర్లు కానీ గ్రావెల్ ట్రాక్టర్లు కానీ ఏ ట్రాక్టర్ కానీ ఆపినా, డబ్బులు అడిగినా, క్యాష్ తీసుకున్నా, ఈ QR కోడ్లు ఇచ్చినా పక్కకు దోసేసి ముందుకెళ్ళిపోండి. మీకు చట్టం పరంగా రక్షణ ఉంది. మీకు ఏమైనా ఇబ్బంది అనిపిస్తే మాకు ఫోన్ చేయండి. అసలు అవసరం పడదు, మాకు ఫోన్ చేయాల్సిన అవసరం. మీకు అవసరం పడితే మాత్రం మేము ఎప్పుడు తయారుగా ఉంటాం. పగలు రాత్రి ఎప్పుడైనా సరే ఫోన్ చేసి చెప్పండి, మేము వచ్చి అక్కడ నుంచి ఉంటాం. మాటలు చెప్పడం కాదు. ఫోన్ నెంబర్ చెప్పారు ఇందాక, మళ్ళీ ఒకసారి చెప్తున్నా. 99593351 99593351. ఈ దుర్మార్గాన్ని ఆపుదాం, పట్టండి. ఈ రాష్ట్రాన్ని గుండాల నుంచి రక్షించుకుందాం, పట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. నన్ను ప్రశ్నలు ఉంటే అడగండి.